సాతాన్ కులంలో తండ్రి కొడుకుల లాక్ అప్డేట్ కేసు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ రోజైనా 6 సంవత్సరాల తర్వాతైనా వాళ్ళకి తీర్పు వచ్చిందంటే కారణం అదే పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రేవతి గారు. ఆమె ధైర్యానికి, ఆమె చూపించినటువంటి ఒక మానవతా హృదయానికి జోహార్ అర్పించాల్సిందే. ఎందుకంటే తనతో పనిచేసే వాళ్ళందరూ పోలీసులే, తన పై అధికారులు, అలాగే ఇక భవిష్యత్తు, కుటుంబం అన్నీ చూసుకోవాలి. సాధారణమైన కేసు కాదు కదా. మరి అయినా సరే 6 ఏళ్ళు వాళ్ళందరికీ కూడా ఎదురు నిలబడి సాక్ష్యం చెప్పి దోషులకు శిక్ష పడేలా చేసింది రేవతి గారు. కానిస్టేబుల్ రేవతి గారి ధైర్యానికి ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. తన కళ్ళ ముందు చూసినటువంటి అన్యాయానికి ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష అనుభవించాలని తను తీసుకున్న ఆ నిర్ణయం, ఆ డిసిషన్ వల్ల తన భవిష్యత్తుకి ఏమవుతుందో అన్నటువంటి ఆ భయం అన్నీ కూడా పక్కన పెట్టి సాహసోపేతమైన నిర్ణయంతో నమ్మినటువంటి న్యాయానికి, నీతికి నిలబడిన నిజమైన పోలీస్ ఆఫీసర్ గా ప్రూవ్ చేసుకున్నారు రేవతి గారు. మీ వల్ల ఆ కుటుంబానికి ఓ న్యాయం జరిగింది. న్యాయ వ్యవస్థ మీద, పోలీసుల మీద ఇంకా నమ్మకం అనేది బ్రతికే ఉంది. దీనికి కారణం కానిస్టేబుల్ రేవతి గారు చూపించినటువంటి ధైర్య సాహసాలే అని చెప్పొచ్చు. ఎందుకంటే సాక్ష్యం చెప్పాలి అని అంటే సాధారణమైనటువంటి వాళ్లే భయపడతారు. అలాంటిది తన పై అధికారుల మీద 1, 2 కాదు 9 మంది మీద తను సాక్ష్యం చెప్పి అసలు జరిగినటువంటి సాక్ష్యాధారాలు పోలీసులు ఎలా మాయం చేస్తారో తెలుసు. కానీ అవన్నీ జాగ్రత్తగా గమనించి ఎక్కడెక్కడ ఆధారాలు మిగిలి ఉన్నాయో ఆ రక్తపు మరకలు, వాటికి సంబంధించిన వివరాలు అన్నీ చెప్పి అందరికీ ఆపోజిట్ గా, అంటే ఆల్ అగైనెస్ట్ అని చెప్పి లాకి విరుద్ధంగా వాళ్ళందరూ ప్రవర్తిస్తుంటే ధైర్యంగా నిలబడి దోషులకు శిక్ష పడేలా చేసి ఈరోజు జయరాజ్ అలాగే బెనెక్స్ ఆత్మకు శాంతి కలిగేలా చేశారు. హ్యాట్స్ ఆఫ్ రేవతి గారు.